ఏషియా గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనం ద్వారా ఆ పరమ తండ్రి మనతో మాట్లాడుతుండు. ప్రభును ఇజ్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడుదురు, మీరు ఊరుకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకి వాగ్దానము, మీరు ఊరుకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇది ఎవరు మాట్లాడుతుండ్రు మనతో? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అంటే ఆ యొక్క దేవుడే మనతో ఈ మాటని సెలవివ్వడం జరుగుతుంది. అంటే ఈ మాటలు మనతో మాట్లాడుతున్నది ఆ యొక్క దేవాది దేవుడే మనతో మాట్లాడుతుండు. ఏం మాట్లాడుతుండు మనతో ఈరోజు? చూడండి, మీరు ఊరుకుండి నమ్ముకొనుట వలన మీకు బలం కలుగును. ఊరుకుండు అంటుండు. ఏ విషయంలో ఊరుకోమంటుండు? నిజంగా ఊరుకోవడం వల్ల మనకు బలం కలుగుతుందా? ఏ విషయంలో ఊరుకోవాలి, ఏ విషయంలో ఊరుకోవద్దో అది దైవిక జ్ఞానం కలిగి మనము ప్రవర్తించాలి. కొన్నిసార్లు ఊరుకోవద్దన్న స్థలంలో వద్దు అన్న దగ్గర నోరు తెరిచి, లేదా మాట్లాడమన్న దగ్గర నోరు మూసుకోవడం వల్ల మనకు లాభం కన్నా నష్టమే జరుగుతుంది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుండే చూడండి, మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడుదురు. మరలి వచ్చేసేయండి. మీరు ఒకవేళ ఏ మార్గంలో గుండా వెళ్ళినరో, ఒకవేళ అవి అనుకూలమైన మార్గంలో కాకపోతే ఆ యొక్క మార్గంలో నుండి మీరు మరలి వచ్చేసేయాలా. అవును, కొన్నిసార్లు మనకు తెలియని స్థితులలో కొన్ని మార్గంలో గుండా మనము అడుగులు వేయాల్సి వస్తుంది. చూడండి, కొన్ని ఈ రోజులలో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టమని కొన్ని పాలసీస్ కానీ, లేదా కొన్ని ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టమని, లేదా కొన్ని ప్లాన్స్ మీద ఇన్వెస్ట్ పెట్టమని ప్రజలు చాలా బోకస్లో తయారైపోతున్నాయి. కానీ ఒకసారి మనకు అది తెలిసింది అనుకోండి, చూడండి, నెల ఇన్వెస్ట్ చేయండి, మీకు ఇన్ని % మళ్ళీ డబల్ చేసిస్తాము, అన్ని % డబల్ చేసిస్తాము అనేసి చాలా ఫ్రాడ్ కంపెనీస్ వస్తున్నాయి. ఒకవేళ మనకు తెలిసిందనుకో అది ఫ్రాడ్ కంపెనీస్ అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాము? దాని నుంచి మనము మరలి వచ్చేసేయాలి. లేదా ఒక రిలేషన్షిప్ మనం కొనసాగిస్తున్నాము. ఆ రిలేషన్షిప్ ఇప్పుడు కొంచెం ఫ్రెండ్షిప్ అనుకోండి, ఎగ్జాంపుల్ ఫ్రెండ్షిప్ తీసుకోండి. ఆ ఫ్రెండ్షిప్ మనం కొనసాగిస్తున్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్లో మనకు కొన్ని నెగిటివిటీస్ మనకు కనబడ్డప్పుడు, ఆ ఫ్రెండ్షిప్స్లో మనకు కొన్ని నెగిటివిటీస్ కనబడ్డప్పుడు నిజంగా మనము మరలి వచ్చేసేయాలి. దాన్ని లాస్ట్ దాకా మనము డ్రాగ్ చేసి మనము చాలా నష్టపోయే కన్నా మనము ఎప్పుడైతే అక్కడ అననుకూలంగా కనబడుతుందో, లేదా అక్కడ మనకు ఏదో నష్టమయ్యే పరిస్థితి అని మనకు అనిపిస్తుందో, మనము అక్కడి నుంచి వైదొలగవలసిన అవసరం ఉంది. లేదా ఇంకా ఆ విషయంలో, లేదా ఇంకా ఏదైనా మెడిసిన్స్ మనం తీసుకుంటున్నప్పుడు దాని నుంచి మనకు బాగా దుష్ప్రభావాలు కనబడుతున్నాయి, బాగా దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ కనబడుతున్నాయి. లేదులే, పర్వాలేదులే, ఏం కాదు, డాక్టర్సే ఇచ్చిండ్రు కదా, ఏదో మనం సొంతంగా ఇది వేసుకుంటలేం కదా. ఎస్, డాక్టర్స్ కన్నా టెస్ట్ల రిపోర్ట్స్ కన్నా, డాక్టర్స్ కన్నా యువర్ బాడీ ఎనలైసెస్ యువర్ సిచ్యువేషన్ బెటర్లీ. నువ్వు ఏ సిచ్యువేషన్ గుండా ఉన్నావో ఆ యొక్క రిపోర్ట్స్ కన్నా నీ బాడీ కరెక్ట్గా చెప్తుంది. నీ బాడీ సమ్టైమ్స్ రిపోర్ట్స్ రాంగ్ అవ్వచ్చు. చాలా శాతం వరకు ఈ రోజులలో జరుగుతుంది. నీ బాడీలో 20 సిమ్టమ్సే ఉండయి, కానీ రిపోర్ట్స్ చెప్తుంది నీకు ఆ ప్రాబ్లం ఉంది అని. మనం డాక్టర్ దగ్గరికి ఆ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే ఆ మెడిసిన్స్ మనకు ప్రిస్క్రైబ్ చేసేస్తాడు. ఎందుకంటే ఆ యొక్క రిపోర్ట్స్ ఆధారం చేసుకొని. కానీ మనకు ఆ యొక్క ప్రాబ్లం యొక్క సిమ్టమ్సే లేవు మన బాడీలో. మరి అన్నెసెసరీగా మెడిసిన్స్ వేసుకోవడం వల్ల మనకు లాభం కన్నా నష్టాలే జరుగుతాయి. అవును, ఇక్కడ ఏమంటుండో చూడండి, మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన. కొన్నిసార్లు మీరు మరలి రావడం వల్ల మీకు లాభమే కలుగుతుంది, కానీ మీకు నష్టాలు కలుగాయి. ఎక్కడన్నా మీకు అననుకూల స్థితి కనబడుతుంది. చూడండి, ఈ రోజులలో చాలామంది పిల్లలని హాస్టల్స్లో వేస్తుండ్రు. పేరెంట్స్లో వేస్తున్నప్పుడు
పిల్లలు చాలా చెప్తుండ్రు, మమ్మీ నాకు ఇక్కడ అన్కంఫర్ట్గా ఉంది, డాడీ నాకు ఇక్కడ అన్కంఫర్ట్గా ఉంది, ఇక్కడ నాకు బాగాలేదు అని చెప్పిన పేరెంట్స్ లేదు లేదు ఏం పర్వాలేదు, లక్షలు పెట్టి మేము మీకు వేసినాము, మాకు తెలుసులే ఏది బాగుంటుందో మాకు తెలుసు, మీరు ఊరికే అట్లా ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి వాళ్ళని అక్కడనే వదిలిపెట్టినప్పుడు చివరికి ఆ పిల్లలు సూసైడ్ చేసుకొని తమ ప్రాణాలు విడిపడవలసిన అవసరం వచ్చింది. ఎస్, కొన్నిసార్లు మనకు ఆ మార్గాలు సరి అయినవి కావు అని మనకు తెలిసినప్పుడు వీ హ్యావ్ టు కమ్ బ్యాక్. మనము వెనుకకు రావడమే మనకు లాభకరమవుతుంది. మనకు వెనుకకు రావడం వల్లనే మనం రక్షింపబడతాము అని ఇక్కడ ఇది యెహోవా సెలవిచ్చుచున్నాడు, యెహోవాలాగా సెలవిచ్చుచున్నాడు. చూడండి, వివాహం జరిగినప్పుడు కూడా కొన్నిసార్లు పాపం అమ్మాయిలు చెప్తుంటారు, మమ్మీ ఇక్కడ మాకు అస్సలు బాగాలేదు, ఇక్కడ భయంకరంగా వీళ్ళు హింసిస్తుండ్రు. తల్లిదండ్రులు అంటారు, లేదమ్మా ఇన్ని లక్షలు పెట్టి మీకు పెళ్ళిళ్ళు చేసినాము, లేదు సర్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది, లేదు భయంకరంగా కొడుతుండ్రు, లేదా భయంకరంగా తిడుతుండ్రు, లేదా భయంకరంగా వీళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తున్నంటే లేదు ఏం పర్వాలేదు, మీరు కొత్త కదా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలని చాలామంది తల్లిదండ్రులు పిల్లలని ఆ విధంగా చేసి తర్వాత కొన్ని రోజుల తర్వాత చూస్తే వాళ్ళ ఓర్పుకి వాళ్ళ సహనానికి లిమిట్ లేకుండా వాళ్ళు సుసైడ్లు చేసుకొని చనిపోవడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఏదన్నా మనకు అననుకూలంగా కనబడుతున్నప్పుడు ఆ యొక్క మార్గం నుంచి మనము వైదొలగడమే మంచిది. ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ ఆల్సో మనం ఏదైనా ఒక సంఘానికి అంటుకట్టబడ్డము లేదా ఒక సంఘానికి అంటుకట్టబడ్డప్పుడు వీ హ్యావ్ టు టెస్ట్ అవర్ గ్రోత్. మనం ఒక సంఘానికి అంటుకట్టబడ్డప్పుడు మనలో ఫలింపు చూడాలా. ఏ ఫలింపు మనకు కనబడతలేదు, ఏ మార్పులు మన లైఫ్లో కనబడతలేదు, వాక్యము మనలో పనిచేస్తలేదు, లేదా ఆ యొక్క సంఘం నుంచి మనకు ఏ యొక్క మార్పు, అక్కడ వాక్యము మనలో పనిచేస్తలేదు, లేదా ఆ సంఘంకి మనం అంటుకట్టబడ్డ తర్వాత మనలో ఏ మార్పు, ఏ స్పిరిచువల్ గ్రోత్స్ మనకు కనబడతలేవు, దెన్ వీ హ్యావ్ టు క్విట్ ఆఫ్ దట్ చర్చ్. ఎస్, ఏది ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటుండి స్వయంగా దేవుడే మాట్లాడుతుండి. ఇక్కడ మీరు మరలి వచ్చి ఊరుకుంటుట వలన మీరు రక్షింపబడతారు. మరలి వచ్చేసేయండి. మీరు సగం దారి వరకు వెళ్ళిపోయినరా మీరు? అవును, సగం దారి వరకు వెళ్ళిపోయినా కానీ అక్కడ మీకు ఏమీ బాగా జరుగుతలేదు, అక్కడ మీకు ఏది అననుకూలంగా లేదు, దెన్ వీ హ్యావ్ టు కమ్ అవుట్. మనము మరలి రావడం వల్ల మనము రక్షింపబడతాం. అంటే ఇంకా భయంకరమైన కీడులో మనము పడిపోకుండా మనము తప్పింపబడతాం ఆర్ రక్షింపబడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుంది చూడండి, మీరు ఊరుకోండి, నమ్ముకొనుట వలన మీకు బలం కలుగును. చూడండి, ఊరుకొని నమ్ముకొనుట వలన, లేదు ఈ ఆపర్చునిటీ పోయింది, అయ్యో ఎట్లా ఈ ఆపర్చునిటీ పోతే మళ్ళీ మనకు ఆపర్చునిటీస్ రావు. కానీ ఇక్కడ ఏమంటుండంటే, మీరు మరలి వచ్చడం వల్ల మీరు రక్షింపబడతారు. మరలి వచ్చి మీరు ఊరుకుండడం వలన మీరు బలం పొందుకుంటారు. మీరు ఊరుకోండి, ఎందుకంటే గాడ్ విల్ గివ్ అస్ గాడ్ హ్యాస్ ఎ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ అస్. దేవుడికి మనకు ఒక్క ద్వారం మూయబడితే ఇంకొక ద్వారం తెలిసే ఎబిలిటీ దేవుడికి ఉన్నది. మీరు నమ్ముకొని ఏం చేయమంటుండి ఇక్కడ చూడండి, మీరు ఊరుకోండి నమ్ముకొనుట వలన. ఎస్, మీరు ఊరుకొని నమ్ముకోండి. దేవుడు మాకు ఈ యొక్క మార్గంని మూసిన దేవుడు ఇంకొక మంచి మార్గంని తెరుస్తాడు. చాలాసార్లు మనము ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నా, వివాహాల కోసం ప్రయత్నిస్తున్నా, గర్భఫలాల కోసం ప్రయత్నిస్తున్నా, చాలామంది సిస్టర్స్ ఐవీఎఫ్ సెంటర్స్కి వెళ్ళి ఐవీఎఫ్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది మరలి వచ్చేసిండ్రు. క్రైస్తవులే ఈ రోజులలో నిరీక్షణ లేకుండా దేవుడు సారా మృతతుల్యమైన గర్భాన్ని తెరిచిన దేవుడు ఎప్పుడు తన 90వ ఏట, షీస్ 89 years, 90వ ఏట తన ఈసాక్ని జన్మనిచ్చింది. అంటే అసాధారణమైన స్థితిలో, ఇంకా అసాధ్యం ఇంకా తన దేహము మామూలుగా మృతతుల్యం అయిపోయింది తన దేహము. కానీ అటువంటి సమయంలో దేవుని యొక్క మహాశక్తిని బట్టి తన గర్భంను ధరించి కుమారుని కానీ అతడికి పాలిచ్చి పెంచగలిగింది. అంటే ద ఎబిలిటీ ఈజ్ ఫ్రమ్ గాడ్. అయిపోయింది అనుకోవడానికి ఏమీ లేదు. వెన్ మ్యాన్ ఫినిషెస్ గాడ్ బిగాన్.
దేవుడు అనుకుంటాడు, ఇక నా సామర్థ్యత అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు. ఎప్పుడైతే మనం చేతులు ఎత్తేస్తామో, ప్రభువా నా వల్ల కాదు అని ఎప్పుడైతే మనం చేతులు ఎత్తేస్తామో అంటే మన ఎబిలిటీ అక్కడికి స్టాప్ అయిపోతుంది. ఇంకా మనము దాని నుంచి ఇంకా వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. ఇంకేం చేయాలి అటువంటి సమయంలో? మౌనంగా ఉండి నమ్ముకోవాలి. ప్రభువా నా వల్ల అయితే అయితలేదు, ఇంకా నీ వల్ల అవుతుంది అనేసి నేను వేచి ఉన్నా, నీ వల్ల అవుతుంది అని నేను వేచి ఉన్నా అని ఎప్పుడైతే మనం వెన్ వి సరెండర్ అవర్ సెల్ఫ్ టువర్డ్స్ ద గాడ్, ఎప్పుడైతే ఆయన ప్రణాళికల కోసం, ఆయన ఉద్దేశాల కోసము మనం ఎప్పుడైతే మౌనంగా ఉండి ఆయనకు మనం అప్పచెప్పుకుంటామో, అద్భుతాలు, మనం ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతాం. ఎస్, మనము మన గురించి ఊహించి, మనము మన గురించి తలంచిన దానికంటే గొప్పగా మన దేవుడు మన గురించి ఊహించి తలంచుతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే ఆయన అంటాడు, మీ పట్ల నాకున్న తలంపులు, మీ పట్ల నాకున్న ఆలోచనలు ఎంతో గొప్పవి, ఎంతో గొప్ప ఆలోచనలు. అసలు మిమ్మల్ని ఎంతో గొప్పగా నేను బ్లెస్ చేయాలని అనుకుంటున్నా, కానీ మీరు మీ యొక్క లిమిటెడ్ తలంపులతో, లిమిటెడ్ ఆలోచనలతో, చాలు ప్రభువా నాకు ఇంత అయితే చాలు, నాకొక సొంతం ఇల్లు ఉంటే చాలు ప్రభువా, ఒక్క రూమ్ ఉన్నా చాలు ప్రభువా, ఈ కిరాయిలు కట్టుకోలేక నేను సతమతం అయిపోతున్నా, ఒక్క రూమ్ ఉన్నా పర్వాలేదు ప్రభువా, నాకు సొంతం ఇల్లు ఉంటే చాలు ప్రభా. దేవుడు 4 రూమ్లు ఇల్లు ఇవ్వాలనుకుంటుంటమ్మా. నీ యొక్క బాధ, నీ యొక్క వేదన నివారింపబడాలంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని మెజర్ చేసినప్పుడు నీకు ఎంతో గొప్పది నీకు పొందుకునే ఆపర్చునిటీ నీకుంది. కానీ నువ్వు దేవుని యొక్క చిత్తానుసారం కాకుండా నీ చిత్తానుసారం దేవుని అడుగుతున్నావు కాబట్టి నువ్వు అంతే పొందుకోగలుగుతావు. ఇక్కడ అందుకే మౌనంగా ఉండమంటుండు. మౌనంగా ఉండు, దేవుని మాత్రం నమ్ముకొని మౌనంగా ఉండు. ఎందుకంటే నీ మౌనము దేవుని తన ఉద్దేశాలు, తన ప్రణాళికలు మేనిఫెస్ట్ చేయడానికి ఇట్ విల్ హెల్ప్. నువ్వు మౌనంగా ఉన్నావు, నిస్సహాయ స్థితిలో ఆయన శరణొచ్చి ఉన్నావు. ప్రభువా నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు, యూ క్యాన్ డూ ఇట్ అని ఎప్పుడైతే ఆయన చిత్తానికి మనం సమర్పించుకుంటామో, ఆయనకి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా, ఆయనకి ఏ సలహాలు ఇవ్వకుండా, ఆయనకి ఏ సూచనలు ఇవ్వకుండా, ప్రభువా నేను మీకు సమర్పించుకుంటున్నా, మీ చిత్తం నా జీవితంలో జరగాలనేసి ఎప్పుడైతే ఊరుకుండి ఆయన వైపు చూస్తామో, నిజంగా భీకరమైన అద్భుతాలు, మహా అద్భుతాలు ఆయన వల్ల మనం పొందుకుంటాము. అవును, మన శక్తి, మన సామర్థ్యం కంటే ఆయన శక్తి, ఆయన సామర్థ్యం ఎంతో గొప్పది. ఆయన శక్తి ప్రకారం, ఆయన సామర్థ్యత ప్రకారం గాడ్ వాంట్ టు బ్లెస్ అస్. ఎస్, దేవుడు ఆయన సామర్థ్యం, ఆయన శక్తి ప్రకారం మనల్ని దీవించాలనుకుంటాడు. కానీ ఎవ్రీ టైం మనం ఏం చేస్తాము, మన శక్తి కొలది, మన సామర్థ్యత కొలది అడుగుతుంటాము. అవును ప్రభువా నాకు ఇది ఇచ్చే ప్రభువా, ఇది ఇస్తే చాలు నాయన, నాకు ఇది ఒక్కటి ఇస్తే చాలు ప్రభా, ఇక నేను మళ్ళీ ఎప్పుడు నిన్ను అడగయ్యా, ఎప్పుడుగా నిన్ను ఇబ్బంది పెట్టాను ఆయన, ఇదొక్కటి. దేవుడు మన కోసం 10 దీవెనలు సిద్ధపరిచిండు. కానీ మనం ఏమంటున్నాం, ఇది ఒక్కటి ఇచ్చేయి ప్రభువా, ఇది ఒక్కటి ఇచ్చిన వంటిగా నేను మళ్ళీగా నిన్ను ఏం అడగా, నిన్ను ఏమి ఇబ్బంది పెట్టా, ఇది ఒక్కటి ఇచ్చాయి, ఇది ఒక్కటి నాకు ఇప్పుడు అత్యవసరం ప్రభువా, అత్యవసరం. లేదా కొన్నిసార్లు అయ్యా అర్జెంటు ప్రభువా, అర్జెంటు, ఇవాళ చేసేస్తే అయిపోతుంది ప్రభువా, లేదా రేపు చేసేస్తే అయిపోతుంది. వీఆర్ గివింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు ద గాడ్. ఇక్కడ ఏమంటుందంటే, మీరు ఊరుకుండి నమ్ముకొనుట వలన మీకు బలం కలుగుతుంది. ఎందుకంటే మీరు లేనిపోని స్ట్రెస్సెస్ మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లేనిపోని స్ట్రెస్సెస్ మీరు పెట్టుకోకపోతే మీకు వీక్నెస్ అనేది ఉంటుంది. చూడండి, మనము ఎప్పుడైతే కృంగిన వేళలో మనము చేతగాని వాళ్ళం అవుతామంటాం. దేని గురించన్నా మనం పదే ఆలోచించినప్పుడు మన బాడీ అంతా కృంగిపోతుంటుంది. ఒక దుఃఖంతో మనం నిండిపోతుంటాం. అయ్యో ఎప్పుడు దీవిస్తావయ్యా, ఎప్పుడు నన్ను కరుణిస్తావయ్యా అని మనము ఏదైనా విషయం గురించి మనము బాగా ఆలోచించుకుంటున్నాం అనుకోండి, చూడండి మనం ఎట్లా అయిపోతాము, చేతగాని వరలాగా అయిపోతాము. మనం పని చేయకున్నా కానీ ఒక మూలకు కూర్చొని బాగా ఆలోచించుకుంటూ కూర్చున్నాం అనుకోండి, చూడండి మన బాడీ అస్సలు చేత కాకుండా అయిపోతుంది.
చేత కాకుండా అయిపోతుంది. అందుకే వాక్యంలో రాయబడింది, కృంగిన వేళలో నువ్వు చేతగాడి వాడివైతో లేదా చేతగాని దానివైతో. కృంగుబాటు చాలా డేంజరస్. కృంగుబాటు అనేక రకమైన రోగంలను తీసుకొస్తుంది. కృంగుబాటే కదా ఏమే ఆలోచించడం. చాలామందికి ఆలోచించే అలవాటు ఉంటుంది. చాలామందికి ఆలోచించే అలవాటు ఉంటుంది. ఆ ఆలోచించడం వల్ల ఏం జరుగుతుందంటే, ఆలోచించడం వల్ల దేవుడు ఏమంటుండంటే, ఆలోచించడం వల్ల ఒక ఎత్తు మూరడు నిన్ను నువ్వు పెంచుకోలేవు. నువ్వు ఆలోచించడం వల్ల నీ తలలో ఒక తెల్ల వెంట్రుక నువ్వు నల్లగా చేసుకోలేవు. వేస్ట్. నువ్వు ఆలోచించడం వల్ల దేన్ని నువ్వు మార్చలేవు. కానీ నువ్వు ఆలోచించడం వల్ల ఏమైపోతుందంటే నువ్వు కృంగిపోతావు. కృంగిన వేళలో నువ్వు చేతగాని వాడివి అయిపోతావు. అంతే. నువ్వు ఆలోచించడం వల్ల అసలు నీ లైఫ్లో ఏమీ జరగదు. నువ్వు ఆలోచించడం వల్ల, నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం వల్ల ఏమీ జరగదు. వై? బికాస్ ఎవ్రీథింగ్ వాజ్ ప్లాన్డ్ అకార్డింగ్ టు ద గాడ్స్ విల్ అండ్ గాడ్స్ విష్. మన జీవితంలో ప్రతిదీ జరిగేది దేవుని చిత్తానుసారము ముందే లిఖింపబడినది. ఈరోజు నువ్వు చింతించడం వల్ల దాన్ని నువ్వు మార్చలేవు. నువ్వు చింతించడం వల్ల ఆ నష్టాన్ని నువ్వు లాభంగా చేసుకోలేవు, లేదా లాభాన్ని నువ్వు నష్టంగా చేసుకోలేవు. ఎవ్రీథింగ్ వాజ్ ప్లాన్డ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ ద గాడ్. ప్రతిదీ దేవుని చిత్తానుసారంగా, దేవుని సమయమందు, దేవుని చిత్తమందు నిర్ణయించబడ్డది. మనం అనవసరంగా ఆలోచించడం వల్ల మనకు కృంగుబాటు తప్ప, మనం బలహీనులం అయిపోవడం తప్ప. చూడండి, మత్సరం, ఎముకలకు కుళ్ళు. మాటికి అయ్యో వాళ్ళు అట్లా అన్నారు నన్ను, అయ్యో వాళ్ళు ఇట్లా అన్నారు నన్ను, అయ్యో వాళ్ళు నన్ను ఈ మాట అన్నారు, అయ్యో నువ్వు మత్సరపడుతున్నావా? అది నీ ఎముకలని కుళ్ళు పట్టిచ్చేస్తుందంట. చాలామందికి జాయింట్ పెయిన్స్. ఈ జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తుంటాయి? మత్సరం. ఎప్పుడు ఏదో ఒక దాని గురించి వాళ్ళు అట్లన్నారు, వీళ్ళు ఇట్లన్నారు, వాళ్ళు అట్లన్నారు, వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. ఆలోచించడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ ఎముకలన్నీ ఏమైపోతాయి అంటే దాంట్లో సారంని కోల్పోతాయి. ఆ యొక్క ఎముకలు సారంని కోల్పోయినప్పుడు అవి కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతాయి. నిజంగానే చాలామంది ఎముకలు కుళ్ళిపోవడం నేను రియల్గా చూసిన. మా కజన్ బ్రదర్ ఒక అబ్బాయికి చిన్న ప్రాయము, జస్ట్ ఒక 10 years ఉన్నాడు. వాడు ఆడుకుంటా పడిపోవడం జరిగింది. పడిపోయినప్పుడు కొంచెం పెయిన్ అయింది. తర్వాత నార్మల్ అయిపోయింది, వదిలేసేసిండు. తర్వాత కొన్ని రోజులైనాక కొన్ని మంత్స్ అయిపోయినాక, ఒక నెల అట్లా అయిపోయినాక చూస్తే కొంచెం మెల్లగా స్వెల్లింగ్ రావడం స్టార్ట్ అయింది. చెయ్యి స్వెల్లింగ్ రావడం స్టార్ట్ అయింది. వస్తుంది కదా ఎందుకో అనేసి హాస్పిటల్కి ఆ స్వెల్లింగ్లో నుంచి ఒక చిన్న హోల్ లాగా, అంటే ఒక చిన్న గురుపులాగా అయ్యి దాంట్లో నుంచి బ్లడ్ రావడం స్టార్ట్ అయింది. అండ్ పస్ రావడం స్టార్ట్ అయిపోయింది, చీము రావడం స్టార్ట్ అయిపోయింది, రక్తం రావడం స్టార్ట్ అయిపోయింది. దాంట్లో నుంచి మొత్తం చెయ్యంతా రెడ్డిష్గా మారిపోయింది. తర్వాత అబ్బాయిని హాస్పిటల్కి తీసుకుపోయినప్పుడు ఎక్స్రే అవన్నీ తీసినప్పుడు చూస్తే ఆ ఎముకకు దెబ్బ తగిలింది. ఆ ఎముకకు దెబ్బ తగిలి అక్కడ ఎముక దగ్గర ఉన్న ఫ్లష్ అంతా, అంటే ఆ కూర, మన ఎముక పక్కకున్నంత మాంసం అంతా కుళ్ళిపోయింది. దాంట్లో నుంచి దుర్గంధం, భయంకరమైన దుర్గంధము, దాంట్లో నుంచి సీము, రక్తము స్రవిస్తుంది మెల్లమెల్లగా. దాన్ని ఏం చేసిండ్రు, గాంధీ హాస్పిటల్లో క్లీన్ చేసి చిన్న సర్జరీ లాగా చేసి దానికి ఒక హోల్ పెట్టి దాంట్లో నుంచి ఆ కుళ్ళిపోయిన మాంసం అంతా, ఎముక పక్క నుంచి అంతా క్లీన్ చేసి పట్టి కట్టి పంపించిండ్రు. ఇంకా చూడండి, అది గాయమైపోయింది, ఇంత హోల్ అయిపోయింది. దాన్ని బాగా డ్రెస్సింగ్ చేయడము, అది చేయడము, ఇది చేయడం ఇంకా అట్లా అయిపోయింది. తర్వాత ఇంకా మొత్తం ఆ ఎముక కుళ్ళిపోయింది. వాళ్ళు చెప్పింది ఇంక ఈ ఎముకని తీసేసి